రాజకీయాల్లో డిఎస్సి అంశం మంటలు పుట్టిస్తోంది. డిఎస్సిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని వైసీపీ నాయకులకు ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ సవాల్ విసిరారు. ప్రజలు నిరుద్యోగులను తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అక్టోబర్లో జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడతామని తెలిపారు. ఆరోపణలు ఉంటే తీసుకురండి చర్చకి, బహిరంగ చర్చకి, పత్రికాముఖంగా మేధావుల సమక్షంలో, విద్యావేత్తల సమక్షంలో, నిరుద్యోగ యువత సమక్షంలో మేము కూడా చర్చకి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా ఆరోపణ నిజమని నిరూపిస్తే నేను నా స్థాయిలో మీకు సవాలు విసురుతున్నాను, నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం. ప్రతినిధి శివశంకర్ జాయిన్ అవుతున్నారు. శివశంకర్, జాబ్ క్యాలెండర్ ప్రకారమే నియామకాలు చేపడతామని స్పష్టం చేస్తూ ఉన్నారు. దీనిపైన వైసీపీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? సుమతి చూసినట్లయితే ఆయన ఇప్పుడే ఛాలెంజ్ విసిరారు. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం అయితే ఈ సవాల్ని విసిరారు. ఎవరైనా వైసీపీ నేతలు ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, ఇందులో ఉన్న నేతలు ఎవరైనా సరే డిఎస్సీపై చేస్తున్న ఆరోపణలు ఏదైనా ఒక్క సాక్ష్యంతో ఆధారాలతో నిరూపిస్తే కనుక మేధావుల సమక్షంలోనే, అలాగే విద్యావేత్తల సమక్షంలోనే ఓపెన్ డిబేట్ కి పెడతాము. మీరు ఆధారాలు నిరూపించగలిగితే కనుక నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఈ సవాల్ని వైసీపీ ఎలా స్వీకరిస్తుందో అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే నిన్నటి నుంచి కూడా వైసీపీ డిఎస్సీ పైన కలెక్టరేట్ వద్ద అయితే ధర్నా నిర్వహించింది. ఏదైతే నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ధర్నాలు చేయాలనే నేపథ్యంలో యువతని కానీ ప్రజలను కానీ తప్పుదోవ పట్టించొద్దు, ఇక్కడికి ఫుల్ స్టాప్ పడాలనే ఉద్దేశంతో ఈ సవాల్ విసురుతున్నా అంటూ కూడా డైరెక్ట్ గా ఎమ్మెల్సీ చెప్పిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ. మొత్తానికి డిఎస్సి ఇప్పుడు ఇంకా రాజకీయ కాక రేపుతోంది. ఇటు ఎవరి స్థాయిలో వాళ్ళు సవాళ్లు